కళ్ళు చూసిన వాళ్ళకు ఉంటుంది. బస్సులు ఫ్రీగా నడుస్తున్నాయి. ఆంధ్రలో బస్సులు ఫ్రీగా నడుస్తున్నాయి. ఎవరు చెప్పారు? ఎవరు తర్వాత ఇంక నెల అరే మీరు కొత్తగా మీరు చెప్పేకండి, వాళ్ళే అసెంబ్లీలో చెప్తున్నారు. ఇంకా సంవత్సరం తర్వాత మేము రివ్యూ చేస్తాం, గుడ్డు చేస్తాం. ఇప్పటికి బడ్జెట్ సిగ్గులేదా మాట్లాడడానికి? వచ్చిందే మొన్న వాళ్ళు సిగ్గులేదా మాట్లాడటానికి? నేను అనేది సిగ్గులేదా మాట్లాడటానికి? ఎన్నికలప్పుడు ఏం చెప్పావు? ఎన్నికలప్పుడు ఏం చెప్పావు? నీకు తెలియదు, నువ్వే కొత్తాడు కదయ్యా. కొత్తాడికైతే టైం, నువ్వు 14 ఏళ్ళ అనుభవం, 40 ఏళ్ళ అనుభవం, 14 ఏళ్ళు సీఎంగా ఉన్నావు. నీకు సిగ్గు శరం లేదా? నీకు ఖజానాలో డబ్బు ఉందో లేదో తెలీదా? ఆ రోజు మేము అడిగాం, మాలాంటి వాళ్ళు. మీరు అడగలేదేమో, మాలాంటి వాళ్ళు అడిగాం. మాలాంటి వాళ్ళు అడిగాం. మీరు జగన్ చేస్తున్న దీనికి 62,000 కోట్లు అవుతుంది, దీనికి శ్రీలంక అయిపోతుంది అన్నారే. మరి మీరంటున్న సంక్షేమ పథకాలకి 1,22,000 కోట్లు, 27,000 కోట్లు అవుతుంది. అది అప్పుడు ఏమవుతుందంటే సంపద డబ్బులు లేవు ఖజానాలు అన్నారు. మీరు ఎట్లా చేస్తారంటే ఎవరు సంపద సృష్టిస్తాం. ఏం తమ్ముళ్ళు మాకు సంపద సృష్టించారు కదా, ధైర్యాలు కొట్టావే. సంపద ఏం సృష్టిస్తే ఏం సంపద సృష్టిస్తారు? ఈ పిచ్చి, ఈ కుట్టి కుంటి సాగులు చెప్పొద్దు. టైము మాకు టైం లేదు, టైం లేనప్పుడు ఆ మాత్రం జ్ఞానం లేదా? మాట ఇచ్చేటప్పుడు జ్ఞానం లేదా అన్నారు. చాలా నేను అడిగాను, నువ్వు సమర్థించుకుని మాట్లాడంటే నువ్వు నీ అనేటప్పుడు నీకు లేదా? నీకు అనేటప్పుడు ఆ జ్ఞానం లేదా? నువ్వు ప్రామిస్ చేశాడు 4 ఏమో 6 నెలలు నువ్వేమన్నావు? ఆ మాట అనేటప్పుడు సిగ్గు లేదా? ఎన్నికలైన 3వ రోజు నుంచి ఎందుకన్నావు? చూడండి సార్, మరి రేవంత్ రెడ్డి గారు చేశారు మొత్తం చెప్పండి. మళ్ళీ ఇప్పుడు సంవత్సరం అయింది, రేవంత్ రెడ్డి గారు ఆడవలేకపోతుందంటే ఆయన ఏడ్చాడని ఎవరికి? ఇప్పుడు అంతకు ముందు ఉన్న బొక్కలన్నీ పూడ్చాలి, అన్ని చూసుకొని వచ్చిన తర్వాత బొక్కలు కూడా అబద్ధం చెప్తారు. పచ్చి అబద్ధం చెప్తారు. నువ్వు 2019 వెళ్ళేటప్పుడు చంద్రబాబు ఎంత ఇచ్చేళ్ళావు? ఖజానాన్ని ఏమన్నా ఫుల్గా ఇచ్చేళ్ళావా? 2,62,000 కోట్లు అప్పు నువ్వు. అంతకుముందు 1,30,000 కోట్లు నువ్వు వెళ్ళేటప్పుడు 2,62,000 కోట్లు పెంచెళ్ళావు. అంటే 3,70,000 దాకా, 70,000 కోట్ల దాకా అప్పులు పెట్టే వెళ్ళావు నువ్వు. 2019లో ఖజానా నింపి అలా పొంగి పొరుతున్న ఖజానా ఇవ్వలేదు చంద్రబాబు. పచ్చి అబద్ధాలు ఆడద్దు. దాన్ని మళ్ళీ ఎన్ని అబద్ధాలు, దాని నుంచి 12 లక్షలు అయిందని, 11 లక్షలు అయిందని పురదేశ్వరి, 12 లక్షలు అయిందని వీళ్ళు ఏవో వాదించారు. మరి నిన్న అసెంబ్లీలో పార్లమెంట్లోనేమో తేల్చి చెప్పారు. ఎంత అప్పు ఉందని పార్లమెంట్లో అడిగితే ఆంధ్ర అప్పు ఎంత 7,62,000 కోట్లు అని చెప్పారు. 7 అంటే 3 పార్లమెంట్ లెక్క ప్రకారం తీసుకుంటే 3,70,000 కోట్లు నువ్వు చేస్తే అది 7 లక్షలు అయింది. అంటే ఇంకో 3.5 కోట్లు అతను చేశాడు జగన్. అంటే తప్పేముందంటండి? తప్పేముందని నువ్వు తప్పు చెప్తున్నావు, మేము తప్పు చెప్పరా. నువ్వు తప్పు చెప్తున్నావు. అప్పులు చేసి వెళ్ళాడు, అప్పులు చేసాడు. నువ్వు అప్పులు ఇచ్చి వెళ్ళావు, అదే అప్పు తను చేశాడు. డబ్బులు నువ్వు ఇంకా నీకు 5 ఏళ్ళు నువ్వు పరిపాలించవు. ఇంకా 2 ఏళ్ళు ఇక్కడ కరోనా పరిస్థితుల్లో మొత్తం అన్ని రాష్ట్రాలు నష్టపోయి ఉంటే కరోనా పరిస్థితిలో నేర్పుకొచ్చాడు. నువ్వు దాన్ని అబద్ధాలు 12 కోట్లని, ఎలక్షన్ అప్పుడు పచ్చి అబద్ధాలు 12 కోట్లు, 11 కోట్లని, 11 లక్షల కోట్లని, ఆఖరికి పాల్పడ నిన్న అసెంబ్లీలో 7 కోట్లు, 7 లక్షల కోట్లు జగన్మోహన్ సంబంధించి ఇలా అబద్ధాలను ఖండిస్తున్నా. ఈ పచ్చి అబద్ధాలు మాట్లాడద్దు, ఈ దౌర్భాగ్యం అబద్ధాలు చేయొద్దు, రాజకీయాలు చేయొద్దు, పచ్చి అబద్ధాలు. మీరు మీ ఎంతసేపు పర్సనల్ ద్వేషాలు పెట్టుకుని పచ్చి ప్రజలను మోసం చేయొద్దు, ప్రజలను అబద్ధాలు చెప్పొద్దు. ఎన్ని అబద్ధాలు, 1, 2 శిశుపాలుడు అబద్ధాలాగా ఎన్ని అబద్ధాలు చెప్తారయ్యా? ప్రతిదీ అబద్ధమేనా? ఇంకో బడ్జెట్ అబద్ధమే, బడ్జెట్లోనే అబద్ధమే. బడ్జెట్లో నెలకు 3 సిలిండర్లు అట, సంవత్సరానికి 3 సిలిండర్లు అట. ఇప్పుడేమంటారు? ఏప్రిల్ తర్వాత అట స్కీము, ఏప్రిల్ వరకు 1 సిలిండర్ అట. 1 సిలిండర్ ఏమి ఇస్తారు? దానికి మళ్ళీ 36 కండిషన్లు. ఈ అబద్ధాలు చేయొద్దు, ఈ బోగస్.